ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ ఎయిర్వేస్ మూసివేయబడింది. విమాన స్థితి, విమానాశ్రయ నవీకరణలు మరియు ముఖ్యమైన ప్రయాణ సలహాలు. గల్ఫ్లో ప్రయాణ దృశ్య రాత్రికి రాత్రే మారిపోయింది. ప్రాంతీయ ఉద్రిక్తలు గణనీయంగా పెరిగిన తరువాత కువైట్ ఫిబ్రవరి 28, 2026 తన వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయడం అనే నిర్ణయాత్మక చర్య తీసుకుంది. వేలాది మంది ప్రయాణికులకు ఇది కేవలం ముఖ్యాంశం కాదు. వివాహ ప్రణాళికలు, వ్యాపార సమావేశాలు మరియు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కుటుంబ కలయికలు ఇక అకస్మాత్తుగా ముగింపు. మీరు ప్రస్తుత కువైట్కు టికెట్ కలిగి ఉంటే లేదా కువైట్ నుండి వస్తున్నట్లయితే లేదా మీరు దేశంలోనే చిక్కుకుపోయినట్లయితే ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడం అనేది పరిష్కారాన్ని కనుగొనడంలో మొదటి అడుగు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏం జరుగుతుంది మరియు మీ ప్రయాణ ప్రణాళికలను మీరు ఎలా నిర్వహించవచ్చో ఇక్కడ సమగ్రంగా వివరణ ఉంది. ప్రస్తుత పరిస్థితి, కువైట్ వైమానిక ప్రాంతం ఎందుకు మూసివేయబడింది, పాక్షిక విమాన కారిడార్లను నిర్వహిస్తున్న కొన్ని పొరుగు దేశాల మాదిరిగా కాకుండా కువైట్ పౌర విమాన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఆదేశించిన ఈ చర్య కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ప్రాంతీయ దాడుల తరంగంలో విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న డ్రోన్ను అడ్డుకున్నారు. ఒక పెద్ద విపత్తు నివారించబడినప్పటికీ శిథిలాలు పడిపోవడం వల్ల టెర్మినల్ 1కి పదార్థ నష్టం వాటిల్లింది మరియు 9 మంది విమానాశ్రయ కార్మికులకు గాయాలయ్యాయి. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి అధికారులు సమగ్ర నిర్మాణ మరియు భద్రతా అంచనా పూర్తయ్యే వరకు అన్ని వాణిజ్య ట్రాఫిక్ నిలిపివేశారు. మార్చి 6, 2026 నాటికి కువైట్ రన్వేలపై ఇంజిన్లు ఎప్పుడు తిరిగి ప్రాణం పోసుకుంటాయో ఇంకా నిర్ధారించబడిన తేదీ లేదు. విమాన స్థితి ప్రభావితమైన ప్రధాన విమానయాన సంస్థలు. ఈ మూసివేత ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి క్వారియర్ షెడ్యూళ్లలో అలలు పంపింది. అయితే కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్, జాతీయ విమానయాన సంస్థ కువైట్ ఎయిర్వేస్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన దిగ్గజం జజీరా ఎయిర్వేస్ అన్ని కార్యకలాపాలను నిలిపివేశాయి. కువైట్ ఇంటర్నేషనల్ వారి ప్రాథమిక కేంద్రం కాబట్టి వారి మొత్తం నెట్వర్క్లు ప్రస్తుతం దెబ్బతిన్నాయి. అయితే రీబుకింగ్ విధానం. 2 విమానయాన సంస్థలు అధిక స్థాయిలో వశ్యతను ప్రదర్శిస్తున్నాయి. కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు జరిమానా రుసుము లేకుండా వారి విమానాలను రీబుకింగ్ చేసుకోవడానికి లేదా రీరూట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే మీ కొత్త విమానం గణనీయంగా ఖరీదైనది అయితే మీరు ఛార్జీలతో తేడా చెల్లించాల్సి ఉంటుంది. రీఫండ్ అనగా మీరు రద్దు చేయాలనుకుంటే రీఫండ్లను సాధారణంగా వారి సంబంధిత వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్ల్లోని బుకింగ్ను నిర్వహించి విభాగాల ద్వారా ప్రాసెస్ చేయవచ్చు. అంతర్జాతీయ క్వారియర్లు. అయితే ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఎతిహాద్ మరియు టర్కిష్ ఎయిర్లైన్స్ వంటి గ్లోబల్ దిగ్గజాలు కూడా కువైట్కు అన్ని సర్వీసులను రద్దు చేశాయి. మీరు కువైట్కు చేరుకోవడానికి దుబాయ్ లేదా దోహా వంటి హబ్ ద్వారా ప్రయాణిస్తుంటే మీ ప్రయాణం ఆ హబ్లోనే ముగిసే అవకాశం ఉంది. చాలా అంతర్జాతీయ విమానయాన సంస్థలు పూర్తి వాపసులను లేదా భవిష్యత్తును ప్రయాణానికి క్రెడిట్గా టికెట్ విలువను కలిగి ఉండే అవకాశం అందిస్తూ ఉన్నాయి. మీరు కువైట్లో చిక్కుకుపోతే ఏం చేయాలి? ఎయిర్ స్పేస్ మూసివేత సమయంలో విదేశాలలో చిక్కుకుపోవడం నిస్సందేహంగా ఒత్తిడితో కూడుకున్నది. మీరు ప్రస్తుతం కువైట్లో ఉంటే ఇక్కడ దశల వారీ కార్యాచరణ ప్రణాళిక ఉంది. మీ రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోండి. US, UK మరియు కెనడాతో సహా ప్రభుత్వాలు అత్యవసర సలహాలు జారీ చేశాయి. నమోదు చేసుకోవడం వల్ల మీరు రియల్ టైం భద్రతా నవీకరణలు మరియు భావ్య తరలింపు ప్రయత్నాలపై సమాచారాన్ని అందుకుంటారు.
ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి కొత్త లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ ద్వారా మిమ్మల్ని